నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జనగామ జిల్లా శామీరుపేటలో మంత్రి సీతక్క పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని దక్కించుకున్న బీఆర్ఎస్, సంఖ్యాబలం లేక గైర్హాజరైన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్. వైభవంగా ప్రారంభమైన కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు, ఉత్సవాల వేళ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ప్రభుత్వాసుపత్రి ప్రారంభం, 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. అల్లూరు జిల్లా చింతూరులో వాహనాల తనిఖీలు, 25 కిలోల గంజాయిని పట్టుకున్న పోలీసులు. జనగామ జిల్లా శామీరుపేటలో మంత్రి సీతక్క పర్యటించారు. పర్యటనలో భాగంగా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మహిళా వృద్ధాప్య ఆశ్రమం, రుద్రమదేవి మహిళా సొసైటీని ప్రారంభించారు. రుద్రమదేవి మహిళా సొసైటీని ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. ఫ్లాష్ కెమెరా మళ్ళా అనంతపురం జిల్లా తాడిపత్రిలో 100 పడకల ప్రభుత్వాసుపత్రిని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రారంభించారు. గత ప్రభుత్వంలో చేయలేని 100 పడకల ప్రభుత్వాసుపత్రిని జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చామని తెలిపారు. జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారని చెప్పుకొచ్చారు. ఎస్ఆర్సీపీ జెండా ఇక్కడ ఎగిరిన తర్వాతనే 100 బెడ్ హాస్పిటల్ కోసం పనిచేయడం జరిగింది. ఈ హాస్పిటల్ కూడా ప్రతిరోజు కూడా అడ్డంకులు ఎదురైనాయి. దాదాపు 3 నెలల వరకు కాంట్రాక్టర్లను బెదిరియడము, ఇక్కడికి వచ్చి ఏదో రూపంలో చేయడము మున్సిపల్ చైర్మన్ గారు దినచర్యగా ఇదే కాదు, తాడిపత్రి ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా దానికోసం ఆయన కృషి చేస్తా అంటాడు. అభివృద్ధి జరగకూడదు. దాని ఉదాహరణకు మీకు అందరికీ తెలుసు, నిరంతరం స్టేల్తో గడుపుతాడు. నాడు నేడు కింద జూనియర్ కాలేజ్ దగ్గర కాంపౌండ్ కడతానే స్టే తీసుకొచ్చినాడు. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కోసం మన బిల్డింగ్ కడతానే స్టే తేవడం జరిగింది. ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ కోసం అక్కడ బిగిన్ అయ్యి ఓపెన్ చేసిన తర్వాత కూడా. ఖమ్మంలో బీఆర్ఎస్ పార్లమెంటరీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వేదికపైకి ఆహ్వానించకుండా తనను అవమానించారని తెలంగాణ ఉద్యమకారుడు బొమ్మెర రామూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యమకారులను అవమానించడం సరికాదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూర్చోవాలి. రామూర్తి వేదిక కావాలి. వేదిక ఇప్పుడు మీరందరూ కూర్చోవాలి దయచేసి. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం ఎగువచెర్లోపల్లి వద్ద ఉన్న వెలుగొండ ప్రాజెక్టులో టీడీపీ నేతలు బిందెలతో నీళ్లు పోస్తూ నిరసన తెలిపారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు కాలువలు పూర్తయిందంటూ జాతికి అంకితం చేశామని ఆర్భటాలు చేసి జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. 10,000 మంది నిర్వాసితులను రోడ్డున పడేసి పైలాను ఆవిష్కరించారని ఎరిక్షన్ బాబు అన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజలు రైతుల ఓట్ల కోసమే జగన్ నాటకం ఆడుతున్నారని విమర్శించారు. రాబోయే టీడీపీ జనసేన ప్రభుత్వంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఎరిక్షన్ బాబు తెలిపారు. అందరూ బిల్లులు తెచ్చి నీళ్ళు పోతే వెలుగొండ ప్రాజెక్టు
రామని చెప్తున్నాం. ప్రతి పార్టీలో రావాలి. మోసం చేయడానికి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడే మేమందరం కూడా నీళ్లతో బిందెలు పోసాం, నీళ్లు పోసినాం. మేము వచ్చాం, జగన్మోహన్ రెడ్డి వచ్చి కాలువలు ఎట్లా పారుతున్నామో చూడటానికి వచ్చాం. మేమందరం కూడా ఈ ప్రాంతానికి ఇక్కడ నీళ్లు కాదు కదా, ఎలుకలు దూరే బొక్కల్లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇదొక దుర్మార్గమైనటువంటి అభూత కల్పన చేసి ప్రజలను నమ్మించి వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది, ఓట్లు మళ్ళీ దండుకోవాలనే కార్యక్రమం తప్ప వేరే ఉద్దేశం లేదు. ఈ ప్రాంత ప్రజలు, రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డిని కానీ, వైసీపీ నాయకులు కానీ, వైసీపీ పార్టీని నమ్మే స్థితిలో వీళ్ళు లేరని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చే ఎన్నికల్లో రైతాంగం ప్రజలందరూ కూడా మీ బుద్ధి తెలిసిపోయింది, మీ యొక్క ప్రవర్తన తెలిసిపోయింది. కనీసం వెలుగొండ ప్రాజెక్టులో ఏం జరుగుతుందనే ముఖ్యమంత్రిగా మీకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకు కానీ. అసలే వేసవికాలం ముంచుకొస్తోంది. ఎండల తీవ్రత కూడా మరింత పెరిగింది. పెరుగుతున్న ఎండలతో నీటి అవసరాలు కూడా పెరిగాయి. ఒక పక్క గత ప్రభుత్వం మిషన్ భగీరథ కింద కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికి నల్లా ద్వారా నీరందించింది. దాని అమలు మాత్రం కింది స్థాయిలో అభాసుపాలవుతోంది. గత 4 రోజులుగా మిషన్ భగీరథ బోరు చెడిపోవడంతో బాసర మండలాల్లో నీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తలాపునే 2 కిలోమీటర్ల దూరంలో పవిత్ర గోదావరి నది గలగలా పారుతున్న గుక్కడు మంచినీటి కోసం బాసర మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా 4 రోజుల నుండి మిషన్ భగీరథ బోరు చెడిపోవడంతో నీటి కోసం తిప్పలు పడుతున్నారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో గ్రామీణ మంచినీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో 23 లక్షల రూపాయల నిధులతో బాసర రైల్వే రవీంద్రపూర్ కాలనీలో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ అస్తవ్యస్తమైంది. పగుళ్లు తేలి దుర్వాసన వస్తోందని స్థానికులు తెలిపారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. గత ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఇంటింటికి నల్లా కనెక్షన్ పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓవైపు బాసర భైంస ప్రధాన రహదారి విస్తరణ పనులు జరగడంతో మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోవడం, మరోవైపు బోరు చెడిపోవడంతో ప్రజలు నీటి కోసం అల్లాడిపోతున్నారు. వేసవికాలం ప్రారంభం కాకముందే ఇలాంటి పరిస్థితి ఉంటే వేసవికాలంలో నీటి కోసం ఎంత ఇబ్బంది పడాల్సి వస్తుందోనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మిషన్ భగీరథ అధికారులు స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించి ఎల్లవేళలా తమకు నీళ్లు అందేలా చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ వాటర్ రాకపోవడానికి కారణం ఏంటంటే మా యొక్క మిషన్ భగీరథ మోటార్ గత వారం రోజుల నుంచి పనిచేయడం లేదు. కావున ఈ బాసర్లో కానీ రవీంద్రపూర్లో కానీ నీటి సరఫరా నిలిపివేయబడినది. అలాగే మా మోటార్లు గ్రామ పంచాయతీ జీపీ నుంచి మోటార్ల ద్వారా నీళ్ళు ఎక్కిస్తే కూడా నేను 3 గంటలకు వచ్చి ఎక్కించినా కూడా ఆ నీళ్ళు ఎక్కడ ఎక్కి మరి వాటర్ వృధాగా అవుతుంది. అలాగే ఇంకా రోడ్ వైండింగ్ వర్క్స్ నడుస్తున్న సందర్భంలో మా స్కూల్ నుండి మా రవీంద్రపూర్ స్కూల్ కాడ నుండి తిరిగి మళ్ళీ హనుమాన్ టెంపుల్ వరకు రోడ్ వైండింగ్ వర్క్లో వాళ్ళు పైప్ లైన్ని మొత్తం డ్యామేజ్ చేయడం వల్ల లీకేజ్ జరుగుతుంది. ఆ వాటర్ ఇంటికి సప్లై కావడం లేదు. కావున దయచేసి దీనిపైన చర్య తీసుకోవాల్సిందిగా మనకి ఈ వాటర్ రావటం. జనగామ జిల్లా శామీర్పేట వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన మహిళా వృద్ధాప్య ఆశ్రమం రుద్రమదేవి మహిళా సొసైటీ ప్రారంభోత్సవంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పాల్గొన్నారు. వృద్ధాప్య ఆశ్రమం చాలా ఆహ్లాదకరంగా ఉందని, ఇది నిర్మించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబం తమలాంటి యువతకు స్ఫూర్తి అని ఎమ్మెల్యే అన్నారు. ఇంత గొప్పగా దీన్ని కట్టిండ్రు. చూసినట్టయితే చెట్లు అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళకి ఎప్పుడైనా విశ్రాంతి తీసుకోవాలన్నా, బయటకు వచ్చి కాలక్షేపం చేయాలన్నా చాలా బాగుంది. అండ్ ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటున్నాను నేనైతే. చెప్తాను, కోడళ్ళు మంచిగా ఉంటే అంత అత్తలకు అట్లా పరిస్థితి రాదని చెప్తున్నారు. నిజమే అయి ఉండొచ్చు. నేను అందుకనే చెప్పిన, నా జనరేషన్ వాళ్ళ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన, మనము తల్లైనా అత్తైనా ఒకటే అని అనుకోవాలి. అట్లనే అత్తలు కూడా అనుకుంటారు. మనం ఈ విధంగా ముందుకెళ్తే ఇవి సమస్యలు ఏమి ఉండవు. తల్లిదండ్రులను మటుకు తప్పకుండా మనం మంచిగా చూసుకుంటేనే మనకు కూడా, దేవుడు ఎక్కడ ప్రతి చోట ఉండలేడు కాబట్టి తల్లిని మనకి ఇచ్చిండ్రు. మరి అట్లాంటి తల్లిని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత మన ఇక్కడ.
భూపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ పదవిని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి 16 మంది అభ్యర్థులు హాజరు కాగా సంఖ్యాబలం లేక కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. దీంతో వైస్ చైర్మన్ అభ్యర్థి గండ్ర హరీష్ రెడ్డిని ప్రతిపాదించగా సభ్యులు హరీష్ రెడ్డిని ఎన్నుకున్నారు. గత ప్రభుత్వం పీఎండీపీ పైప్ లైన్ ద్వారా 140 కోట్లు వెచ్చించి 32 డివిజన్లకు నీరు అందించిందని సిపిఐ నగర కార్యదర్శి శ్రీరాములు అన్నారు. వైసీపీ హయాంలో కనీసం 18 డివిజన్లకు కూడా ఏపీఎండీపీ ద్వారా నీరు ఇవ్వలేని పరిస్థితిలో ఉందన్నారు. అనంతపురంలో ప్రజలు నీరు కొనాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కోసం కార్పొరేట్ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట బిందెలతో 20 రోజులుగా నిరసన చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలోకి వస్తే అనంతపురంలో అండర్ డ్రైనేజ్ ఏర్పాటు చేస్తామని ఇప్పుడు మర్చిపోయారని గుర్తు చేశారు. సచివాలయం ఉద్యోగులతో అనంత వెంకటరామిరెడ్డి ఓట్లు అడగడానికి వెళ్తున్నారన్నారు. గతంలో మున్సిపల్ స్థలాలు వైసీపీ నాయకులు కబ్జా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలా సిగ్గుచేటు. మరి అనంతపురం అర్బన్లో ఈ 25 రోజుల కాలంలో గత ప్రభుత్వంలో ఏపీ ఎండిపి పైప్ లైన్ దాదాపు 140 కోట్ల రూపాయలు వెచ్చించి 32 డివిజన్లకు మంచినీళ్ళు ఇస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో 18 డివిజన్లలో ఏపీ ఎండిపి పైప్ లైనే వేయలేని మీరు, కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని ఎమ్మెల్యే గారు మీరు ఈరోజు అనంతపురం నగరంలో పేద ప్రజలు 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి నీళ్లు త్రాగుతూ ఉంటే 20 రోజులుగా మీకు సంబంధించినటువంటి కార్పొరేటర్లే మున్సిపల్ కార్యాలయం వద్ద బిందెలు తీసుకొని వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే ఇది కనపడలేదా ఎమ్మెల్యే గారు? దాదాపు అనంతపురం నగరంలో 48 మంది కార్పొరేటర్లు, మేయర్ మీరే, ఎమ్మెల్యే మీరే, పార్లమెంటు మెంబర్ మీరే, కనీసము మరి వడ్డీలు వసూలు చేసి ఇంట్లో పేద ప్రజల ట్యాక్స్ ముక్కుపిండి వసూలు చేసే అనంతపురం కార్పొరేషన్ అధికారులు, మరి మేయర్ గారు, ఎమ్మెల్యే గారు ఈరోజు తాగునీరు కూడా ఇవ్వలేని మీరు ఈరోజు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు అడగడం అనేది చాలా సిగ్గుచేటు. మరి అనంతపురం అర్బన్లో ఈ 25 రోజుల కాలంలో గత ప్రభుత్వంలో ఏపీ ఎండిపి పైప్ లైన్ దాదాపు 140 కోట్ల రూపాయలు వెచ్చించి 32 డివిజన్లకు మంచినీళ్ళు ఇస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో 18 డివిజన్లలో ఏపీ ఎండిపి పైప్ లైనే వేయలేని మీరు, కనీసం త్రాగునీరు కూడా ఇవ్వలేని ఎమ్మెల్యే గారు మీరు ఈరోజు అనంతపురం నగరంలో పేద ప్రజలు 10 రూపాయలు పెట్టి కొనుగోలు చేసి నీళ్లు త్రాగుతూ ఉంటే 20 రోజులుగా మీకు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు గ్రామంలో సిఐ రామారావు నేతృత్వంలో ఏర్పాటైన పోలీస్ అవుట్పోస్ట్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, డిఎస్పీ జయసూర్య కలిసి ప్రారంభించారు. పోలీస్ అవుట్పోస్టుల ద్వారా సమాజంలో అసాంఘిక కార్యకలాపాలు నివారించడానికి, మహాశివరాత్రి ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎస్పీ అద్నాన్ అన్నారు. అవుట్పోస్ట్ ఏర్పాటుకు చొరవ చూపించిన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ట్రస్ట్ చైర్మన్ సంగ నరసింహారావును ఆయన అభినందించారు. ట్రాఫిక్ అన్ని పర్టికులర్ ట్రాఫిక్ మనం ఒక 4 కట్ ఆఫ్ పాయింట్ పెట్టి మన రామలింగేశ్వర కట్ట మీద నుంచి వెహికల్ వచ్చే ట్రాఫిక్ని రామలింగేశ్వర మసీదు దగ్గరకు వచ్చి ఒక 100 మీటర్ల ముందు మొత్తం ఆపేస్తాము. అంటే ఓన్లీ భక్తుల వరకు అలౌ చేస్తాము 12 గంటల వరకు. లోపల వైపు ట్రాఫిక్ అంతా పార్కింగ్ అంతా నిండిపోతే కనుక 12-1 గంటకి, అంటే 8వ తారీఖు మధ్యాహ్నం 12-1 గంటకి లోపల అయితే నిండిపోతే కనుక ట్రాఫిక్ మొత్తం ఆపేస్తాం. ఆ ట్రాఫిక్ కట్ ఆఫ్ పాయింట్స్ రామలింగేశ్వర కట్ట, చిన్నవంతెన వేయం ముందు వచ్చే కడమటి చిన్నవంతెన వేయం వచ్చే కట్ ఆఫ్ ఒకటి ఉంటుంది. అలాగే కొత్తగా మనకి వంతెన వేశారు, ఆ వంతెన వైపు నుంచి కూడా కట్ ఆఫ్ చేస్తాం. అలాగే యనమలకుదురు
మనకి పెద్దపులిపాకు వైపు నుంచి కట్ట మీద కూడా కట్ ఆఫ్ చేస్తాం. ఇవన్నీ కూడా మధ్యాహ్నం 8వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి అందరూ ఏ వెహికల్ని లోపలికి రారు. ఎందుకంటే లోపలికి అప్పటికే ట్రాఫిక్ అంతా ఫిల్ అయిపోయి ఉంటుంది జనరల్గా మనకున్న ఎక్స్పీరియన్స్. అందుకని లోపలికి ఎటువంటి వెహికల్ రావు. భక్తులందరూ ఈ విషయం గమనించాలి. ఎవరైనా అక్కడి నుంచి నడుచుకుని రావాల్సింది. ఎవరైనా సరే హ్యాండిక్యాప్డ్ మరీ ముసలివారు అయితే కనుక అప్పుడున్న పరిస్థితిని బట్టి లోపలికి ఆ ఒక్క వెహికల్ మాత్రమే అలౌ చేస్తాం. ట్రాఫిక్ అన్ని పర్టికులర్ ట్రాఫిక్ మనం ఒక 4 కట్ ఆఫ్ పాయింట్ పెట్టి మన రామలింగేశ్వర కట్ట మీద నుంచి వెహికల్ వచ్చే ట్రాఫిక్ని రామలింగేశ్వర మసీదు దగ్గరకు వచ్చి ఒక 100 మీటర్ల ముందు మొత్తం ఆపేస్తాము. అంటే ఓన్లీ మహిళలు విద్యావంతులైతే దేశాభివృద్ధి సులభమవుతుందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. 1584 మంది విద్యార్థులకు గవర్నర్ పట్టాలను అందించారు. ప్రస్తుత సమాజంలో పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారన్నారు. ఉన్నత విద్య వైపు విద్యార్థినులు ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. స్నాతకోత్సవంలో గాయని సుశీలకు శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీ డాక్టరేట్ అందించింది. ఛాన్సలర్ గవర్నర్ చేతుల మీదుగా సుశీల డాక్టరేట్ అందుకున్నారు. The entrepreneurial skills and abilities of young women to foray into startup ventures. The university is providing necessary knowledge, skill-based training, financial and marketing support by helping women entrepreneurs to become self-reliant towards reaching the goal of Atmanirbhar Bharat by making women equal partners in the process of nation building. According to a report of the National Association of Software and Services Companies released in 2022, 18% of startups in India are led by a woman founder or co-founder. This is indicative of the rise of women leaders in India's startup ecosystem from 17% in 2019. These figures are an evidence of women's intent and capability to play a role in the nation's economic growth and development. As someone rightly said, there is no tool for development. జగిత్యాల జిల్లాలోని వాణినగర్కు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మహాశివరాత్రిని పురస్కరించుకొని బియ్యపు గింజలో శివుని విగ్రహాన్ని తయారు చేశారు. అలాగే పచ్చని పూల మొక్కలు రూపొందించాడు. దీనికోసం గుండు పిన్ను, బియ్యపు గింజ, నైలాన్, కలర్స్ పెన్సిల్స్ వాడినట్లు దయాకర్ తెలిపారు. ఈ అద్భుతమైన శివయ్య రూపాన్ని తయారు చేయడం కోసం 18 గంటల సమయం పట్టిందన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్క శివుని యొక్క రూపాన్ని అంటే డిఫరెంట్ టైపుల్లో సూక్ష్మంగా తయారు చేస్తూ ఉంటాను. మరి ఈ శివరాత్రి సందర్భంగా గుండు పిన్నుపై బియ్యపు గింజకు రంధ్రం తయారు చేసి ఆ రంధ్రం లోపల ఆ భోలాశంకరుడు కూర్చొని ఒక చేత్తోని ఆశీర్వదిస్తున్నట్టు తయారు చేయడం అనేది. మరి దీన్ని నేను నైలాన్ అనే ప్లాస్టిక్, ఇతర పెన్సిల్ కలర్స్ వాడి అలాగే ఆ బియ్యపు రంధ్రాన్ని చెక్కి తయారు చేశాను. దీనికి నాకు 18 గంటల సమయం పట్టింది. అలాగే గత సంవత్సరము గుండు పిన్నుపై మంచు పర్వతాలు, శివలింగము, అలాగే నాగుంపాము ఆ రకంగా తయారు చేశాను. ఈ సంవత్సరం ఈ విధంగా నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి శివరాత్రి పర్వదినాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో జిల్లా జడ్జి శ్రీదేవి, కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ సింధు శర్మ పాల్గొన్నారు. జిల్లా కోర్టు ఆవరణ నుంచి నిజాం సాగర్ చౌరస్తా వరకు మహిళా దినోత్సవ అవగాహన ర్యాలీ జరిగింది. అందరికీ మరొకసారి మన జిల్లా తెలియజేస్తున్నాను. మన గౌరవ అతిథులను సత్కరించుకునే అందరి మధ్యన నేల నుండి నింగి చేస్తున్న ఈ బెలూన్స్ ఒకసారి మన అందాన్ని చూద్దాం. అందరి క్లాప్స్, బిగ్ హ్యాండ్స్.
అధికారులందరికీ మరొకసారి మన జిల్లా తెలియజేస్తున్నాం. బయట కూడా అన్ని రంగాల్లో మహిళలు ముందుకు పోతున్నారు. మీకు అన్ని విధంగా సహకార్యం కోసం ఈ జిల్లా యంత్రాంగం పనిచేస్తుంది. మీ అందరికీ ఇంట్లో మరియు మీ ప్రొఫెషనల్ లైఫ్లో, పర్సనల్ లైఫ్లో మంచి సక్సెస్ మీరు రావాలని కోరుకుంటూ, మీకు ఇట్లా ఏదైనా ఒక తీగ నుంచి ఒక తీగ వరకు ఎట్లా మీకు అడ్డం వచ్చేస్తూ ఉంటాయో అట్లా రాకుండా మీకు జీవితంలో మీరు పై స్థాయికి పోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంట్లో కూడా పల్నాడు జిల్లా నర్సారావుపేట మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన కోటప్పకొండ శైవ క్షేత్రం గురించి తెలియని వారుండరు. ప్రసిద్ధి చెందిన ప్రముఖ శైవ క్షేత్రాల్లో కోటప్పకొండ ఆలయం ఒకటి. శివనామస్మరణతో మోక్షదాయం సిద్ధిస్తుందని సాక్షాత్తు అగస్త్య మహాముని వర్ణించారు. పావన కృష్ణానది తీరాన దక్షిణ భాగాన ఎల్లమంద కొండకావూరు మధ్య గల పర్వతమే ఈ శైవ క్షేత్రం. ప్రతి ఏడాది కోటప్పకొండ తిరునాళ్లకు లక్షలాది మంది భక్తుల రాకతో కోటప్పకొండ శివనామస్మరణతో మారుమోగుతుంది. కోటప్పకొండలో నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్ల 2008లో రాష్ట్ర పండుగ హోదాగా సంతరించుకుంది. ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు కోటప్పకొండ తిరునాళ్లకు తరలివస్తారు. వేసిన పంట చేతికి రావాలని, రైతులు కోరుకున్న కోరికలు నెరవేరాలని భక్తులు ఇక్కడికి తరలివస్తుంటారు. గతంలో 2 నుండి 5 లక్షల వరకు మాత్రమే వచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 10 లక్షలకు చేరిందంటే ఆలయ మహత్యం ఏ పాటితో అర్థమవుతుంది. అడుగడుగున శివనామస్మరణతో కోటప్పకొండ ఆలయం నిత్యం మారుమోగుతుంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ప్రభుత్వం తిరునాళ్లకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలు శాఖల అధికారులతో జరిగిన రివ్యూ మీటింగ్లో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు అధికారులు. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇప్పటికే 3 సమీక్ష సమావేశాలు పూర్తి చేశారు. తిరునాళ్లకు ఈ ఏడాది దాదాపు 20 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు కొండకు వచ్చిపోయే సమయంలో ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ వారు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 3000 మంది పోలీస్ సిబ్బంది పండుగకు విధులు నిర్వహించనున్నారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కొండ దిగువ భాగాన ప్రభుత్వం వారి ప్రత్యేక స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. కొండకు వచ్చే భక్తుల రవాణా సౌకర్యం కోసం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. కొండ దిగువ భాగం నుండి కొండపైకి వెళ్లేందుకు బస్సులు నిత్యం తిరుగుతుంటాయని అధికారులు వెల్లడించారు. స్వామివారి దర్శనం కోసం కొండకు వచ్చే భక్తుల కోసం మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల వారు ముందుకొచ్చి మంచినీటితో పాటు పులిహోర ప్యాకెట్లు కూడా పంపిణీ చేస్తున్నారన్నారు. అదేవిధంగా చిన్నపిల్లలకు బిస్కెట్లు, పాలు సైతం అందజేస్తున్నారన్నారు. నడక మార్గం నుండి వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలు, అలాగే ఘాట్ రోడ్ నుండి నడుచుకుంటూ వచ్చే భక్తుల కోసం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికే దాదాపు అన్ని పనులు పూర్తి చేశామని, కొండకు తరలి వచ్చే భక్తుల కోసం 2,50,000 లడ్లు, 1,00,000 అరిసెలు సిద్ధం చేశామని ఈవో తెలిపారు. క్యూ లైన్ లో ఉన్న భక్తులకు ఎండ తగలకుండా తాటాకు పందిళ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకి వివిధ దాతల యొక్క సహాయ సహకారాలతో భక్తులకి ఎటువంటి ఆటంకాలు కలగకుండా అల్పాహారాలు, సుమారుగా 11 రకాల అల్పాహారాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క శివరాత్రి పర్వదినం రోజు ఎప్పుడూ కూడా ఇబ్బంది కలగకుండా స్వామివారికి అన్నదానము, అదేవిధంగా అల్పాహారాలు మొత్తం కూడా ఏర్పాటు చేసి ఉచిత దర్శనం కూడా ఏర్పాటు చేసి సుమారు 5 క్యూ లైన్ల ద్వారా భక్తుల్ని స్వామివారిని దర్శించి పంపిస్తూ ఉన్నారు. కాబట్టి దేవాదాయ ధర్మశాఖ వారు అందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారిని దర్శించుకొని స్వామి యొక్క కృపకు పాత్రలు కాగలని కోరుకుంటూ ఉన్నాము. ఇక మహాశివరాత్రి పండుగ రోజున త్రికోటేశ్వరునికి ప్రత్యేక అలంకారాలతో అభిషేకాలు, పంచహారతులు, మహానివేదనములు, అష్టోత్తరములు, దీపోత్సవములతో స్వామివారికి పండుగ నాడు పూజలు నిర్వహిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. పండుగ నాడు త్రికోటేశ్వరుని ప్రీతి అయిన ప్రభలతో అనేక గ్రామాల నుండి భక్తులు కోటప్పకొండకు తరలివస్తారు. పండుగ నాడు రాత్రి జరిగే తిరునాళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, అనేక రకాల వినోదభరిత ప్రదర్శనలతో కోటప్పకొండ తిరునాళ్ల అంగరంగ వైభవంగా జరుగుతాయన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అచంటలోని నత్త రామేశ్వర స్వామి ఆలయం మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైంది. 3 లింగాలు కొలువైన ఆలయం ఒకే చోట ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు. నత్త రామేశ్వరం గ్రామం
గ్రామంలో కొలువైన శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో 3 శివలింగాలు దర్శనమివ్వడంతో త్రిలింగ క్షేత్రంగా పేరుగాంచింది. ఈ ఆలయంలో రామేశ్వర స్వామి నత్తగుల్లలతో త్రేతాయుగంలో సీతారాములచే ప్రతిష్ఠించబడింది. ఈ శైవక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. భక్తుల సౌకర్యార్థం మంచినీరు, మెడికల్ క్యాంప్, క్యూ లైన్లు ఉత్సవ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం కలగకుండా చలువ పందిళ్ళు వేయటం జరిగింది. తర్వాత ఏంటంటే భక్తులకి క్యూ లైన్లో వాటర్ ప్యాకెట్లు అన్నీ గ్రామస్తులు భక్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చిన్నపిల్లలకు పాలు ఇవ్వటం కూడా ఏర్పాటు చేశాము. తర్వాత భక్తులు గోస్త నదిలో స్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయితీ కాబట్టి భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం లేకుండా దానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత కీసరగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను పురస్కరించుకొని ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 11వ తేదీ వరకు 6 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. జంట నగరాల్లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అశేషంగా తరలివస్తారు. ఈ క్షేత్రంలో కొలువైన శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి అభిషేక ప్రియుడని భక్తుల విశ్వాసం. కావున స్వామివారిని పంచామృతాలతో మూల విరాట్కు అభిషేకాలు నిర్వహిస్తారు. అయితే అభిషేకం చేసే జలాలు ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికే అంతుపట్టని అంశం. కరాటే వల్ల ఏకాగ్రత, పట్టుదల, మెదడు చురుకుదనం, ఆత్మరక్షణకు తోడ్పడుతుందని సినీ హీరో సుమన్ తెలిపారు. చంపాపేటలోని మంద యాదవరెడ్డి గార్డెన్స్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విఎన్ అకాడమీ ఆధ్వర్యంలో ఆమె ఆయుధం పేరిట కరాటే పోటీలు నిర్వహించారు. తల్లిదండ్రులు చదువుతో పాటు కరాటే, మార్షల్ ఆర్ట్స్ క్రీడలను ప్రోత్సహించాలని అన్నారు. చిన్నారులు చిన్న వయసులోనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల ఏకాగ్రత, పట్టుదల కూడా పెరుగుతుందన్నారు. అనంతరం కలర్ బెల్టులు సాధించిన క్రీడాకారులకు బెల్టులను, సర్టిఫికెట్లు, పలహారాలు అందించారు. ఏపీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరం చేశారు. అల్లూరు జిల్లా చింతూరు మండలంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. చట్టి జంక్షన్లో ఆటోలో తరలిస్తున్న 25 కిలోల గంజాయిని పోలీసులు సీజ్ చేశారు. తూలుగొండ గ్రామానికి చెందిన 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న చింతూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.